దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. క్రిస్మస్ మాసంలో ఉన్నాం కదా, 14వ తేదీ వచ్చేసింది. పై శుక్రవారము 20వ తేదీ మనకి మెగా క్రిస్మస్. మరి మీరందరూ సిద్ధపడి రావాలి. ఈరోజు 14వ తేదీ. చూసారా, దేవుని వాగ్దానం ఈరోజు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చింది. ఎందుకు క్రిస్మస్ లో ఈ వాగ్దానం పెట్టాము? దేవునికి తెలుసు ఆ యొక్క కన్య అయిన మరియని, యేసుప్రభుల వారు ఆమె గర్భమును జన్మిస్తారని. కానీ అప్పుడు జనసంఖ్య రాయవలనని పెట్టి, మరి వారిరువురు, అటు యోసేపు ఇటు మరియా, తమ స్వస్థలానికి వెళ్ళడానికి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆపదలు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను విడనాడ ఉద్దేశించి, నిజంగా కదా, ఎందుకు దేవుడు ఇలాగా శ్రమల గుండా నడిపిస్తాడో తెలియదు కదా. ఈ రోజున నీకు ఉన్న గొప్ప వెలుగు వాగ్దానము. కీర్తన 21 ఏమంటున్నాడు? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. అంటే ఇక్కడ నామము అంటే ఒక లేబుల్ కాదు, ఆయన వ్యక్తిత్వము, ఆయన గొప్పతనము. మనము ఒకసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు ఈ కీర్తనలన్నీ కూడా మరి మన యొక్క దావీదు గారు తన యొక్క కష్టాల్లో, బాధల్లో చేసిన ప్రార్థనలే కీర్తనలు కదా. సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను. కనుక ఇంత గొప్ప వాక్యము మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఒక్కసారి మనము ఇంగ్లీష్లో ఏమని ఉంది అని మనము చూస్తే స్పష్టముగా న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Psalms chapter 20 verses 1, ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అంటే కష్టకాలము వచ్చినప్పుడు, మే ద లార్డ్ ఆన్సర్స్ యువర్ క్రై, నీ ప్రతి కన్నీటికి దేవుడు జవాబిచ్చునుగాక. మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ జాకబ్ అంటే యాకోబు దేవుని నామము, కీప్ యూ సేఫ్ ఫ్రమ్ ఆల్ హార్మ్, ప్రతి ఒక్క కీడు నుంచి నిన్ను కాపాడును గాక. ఈ యొక్క కీర్తన 20 మొత్తం మనము చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, చాలా అద్భుతమైన వాగ్దానాలు, 9 వాగ్దానాలు ఉన్నాయి. ఉదాహరణకి త్వరగా చూసుకుంటే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయని ఆయన పరిశుద్ధ స్థలము. మనము అపవిత్రులము, మనలో ఏ నీతి లేదు. సియోనులో నుండి ఆయన నివసించే స్థలము సియోను. కనుక నీ నైవేద్యములు, నీ దహన బలులు అన్నీ అంటే నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరిచే దేవుడు. ఇన్ని గొప్ప వాగ్దానాలు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని చెబుతూ అభిషిక్తుని కోసము ఈ యొక్క లేఖనము రాయబడుతున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక నిజంగా ఆపద కాలం వచ్చినప్పుడు అందరూ విడిచిపెడతారు కదా. నేను ఎన్నోసార్లు ఈ యొక్క పరిస్థితుల గుండా, ప్రతి స్థితికి దేవుడు చాలిన దేవుడుగా, కొన్నిసార్లు నిరీక్షణ పోగొట్టుకున్నప్పుడు ఇంకా నేను ఎలా బ్రతకాలి, నిజమే సేవకి పిలిచాడు, నిజమా ఇది నిజమా అన్న ఒక కలవరంలోకి, ఒక అనుమానంలోకి కూడా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే బ్రతకడమే భారం అయిపోతుంది. బ్రతుకు అనే భారంలో గూడు చెదరి గుండె పగిలి బ్రతుకు భారమై నిలువలేక నా ప్రాణం సొమ్మసిల్లెను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం అలా చదివితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. ఆపద కాలమందు అంటే మొట్టమొదట కాలము అనేది కామన్గా తీస్తే కాలాల్లో చాలా ఉన్నాయి కదా. మన జీవితంలో
కాలం అంతా ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఎల్లకాలం ఇవే పరిస్థితులు ఉండవు. ఎల్లకాలం ఇవే సమస్యలు మనతో ఉండవు. ఎల్లకాలం అని చెప్తున్న మనకి కీర్తన 50:15 కూడా ఏమని చెప్తుందంటే, ఆపద కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ కూడా చెప్పబడుతుంది, నీకు ఆపద సంభవించినప్పుడు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఎందుకని? యేసుప్రభు వారు నేర్పించిన ప్రార్థన ఏంటంటే, కీడు రాకుండా అందులో నుండి మమ్మను తొలగించుము. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. అదే విధంగా కీర్తన 91:14 నుంచి మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతని ఘనపరచెదను అని చెప్పుతూ, అతడు నాకు మొర్రపెట్టగా, అంటే తప్పించడము అనేది ఘనపరచడము అనేది ఆయనతో నీకుండే సహవాసము, ఆయనతో నీకుండే సమాధానము. కాబట్టి నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అంటే దేవుడు ఆపద కాలమున ఎందుకు మొరపెడుతున్నాడంటే, ఆయన నీతోనే ఉన్నాడు. శ్రమలో నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి వాగ్దానం చేస్తూ, శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా చేతకాని వాడవగదువు అంటాడు సామెతలో. అంటే ఇక్కడ నిన్ను విడిపించి గొప్ప చేయాలని ఆశపడినప్పుడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచాలి, ఆయన రక్షణ నీవు ఎరగాలి అంటే, ఆయన ఎరిగి ఉన్న మార్గమని మనకి ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసి ప్రారంభించుకుంటాం. కానీ ఏం జరుగుతుందో, ఆపద, అపాయము అంటే యాక్సిడెంట్ కావచ్చు. ఆపద అంటే ఎవరు ప్లాన్ చేసుకుని అపాయంలోనికి వెళ్ళరు. అంటే నిజంగా చూస్తే హార్డ్ టైమ్స్, చాలాసార్లు మనము ఈజీ లైఫ్ కోరుకుంటాం. ఈజీ లైఫ్ అంటే ఏంటంటే, ఎవరు మనల్ని ఏమనుకోడు, మనం అనుకున్నది అనుకున్నట్టు వెళ్ళాలా, ఉదయం లేచామా, చక్కగా పనికి వెళ్ళామా, చక్కగా వచ్చామా, చక్కగా తిన్నామా, చక్కగా పడుకున్నామా. ఇది కాదు జీవితం. అడుగు అడుగునా కూడా నీ చేతిలో ఉన్న ఫోన్ అప్డేట్ అవుతుంది. నీ శరీరంలో ఉన్న ఎముక ఆ వయసు వరకు ఎదుగుతుంది, తర్వాత కొంతకాలం స్థిరంగా ఉంటుంది, తర్వాత పలచబడిపోతుంది. నిన్ను అడగకుండా నీ శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. నిన్ను అడగకుండా కాలము అన్నీ మార్చివేస్తూ ఉంది. అంటే ఈ కాలము గురించి మహాజ్ఞాని అయిన ప్రసంగి 3వ అధ్యాయము ఏమంటున్నాడంటే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నముకు అని చెబుతూ, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపేటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు. అంటే ఇవన్నీ కాలాలన్నమాట. అంటే కానీ ఈ కాలాలన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి అని చెప్పుతూ, ప్రేమించే కాలం, ద్వేషించే కాలం అని చెప్పుతూ 10వ వచనం నుంచి చెప్తాను, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవంను నేను చూచాను. ఇక్కడ ఈ తల్లులు ఎంతగా శ్రమ పడతారంటే, బిడ్డలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళు వృద్ధులు అయిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, కోడళ్ళగా వచ్చారు, అత్తలుగా వెళ్తున్నారు. అంటే తల్లులుగా వచ్చారు, నాయనమ్మలుగా, అమ్మమ్మలుగా వెళ్తున్నారు. ఈరోజున వయస్సు అనేది కాలము చూపించే, మొట్టమొదట దేవుడు 969 సంవత్సరాలు మెతూషెల బ్రతికాడు. ఆ నోవా కాలంలో 120 సంవత్సరములు మాత్రమే మనకి ఆయుష్కాలం ఇచ్చాడు. కీర్తన 90లో మనము చూచిన ఎడల మన ఆయుష్కాలము అధిక బలం ఉంటే 80, లేకపోతే 70, ఆయాసము వైభవమే అని చెబుతూ, ఈ రోజున మనకివ్వబడిన కాలము చాలా ప్రాముఖ్యమైనది. ఈ కాలము గురించి ఈ యొక్క ప్రసంగి చెబుతూ, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించిన, అంటే he has designed already
హీ నోస్ యువర్ టైమింగ్స్. ఆయన శాశ్వత కాల జ్ఞానమును అంటే ఎటర్నల్ విజ్డమ్ నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. కనుక ప్రసంగి రాస్తుంది, నేను కాదు, సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుంది అని చెప్పుతూ దేవుని యొక్క మరి ఇక్కడ దేవుడు చేయునదవన్నీ కూడా శాశ్వతములు, దానికి ఏదియూ చేర్చబడదు, ఏదియూ తీయబడదు. మరి కీర్తనాకారుడు అంత సింపుల్ గా వదిలేస్తాడా? కీర్తనలు 31:14 నుంచి దావీదు అంటాడు, యెహోవా నీయందు నమ్మకయించి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్, నీ వశమున ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నన్ను తనుము వారి నుండి నన్ను రక్షించుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షించుము. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఖచ్చితంగా దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే ఇక్కడ 19వ వచనము ఈ కీర్తన 31, నీ యందు భయభక్తులు కల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాలమును ఆయన ఎప్పుడు మార్చాడో మనందరికీ తెలుసు. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనంలో నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు ఆ ఓడలోంచి బయటికి వచ్చిన తర్వాత యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి అక్కడ బలిపీఠం కట్టి బలి ఇచ్చిన తర్వాత నరులను బట్టి ఇక మీదట భూమిని నేను మరలా శపించను. వారి హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు బెదకాలము, కోతకాలము, శీత ఉష్ణ కాలములు, వేసవి శీతకాలములు అని చెప్పుతూ రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునేది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మన జీవితములో 3 కాలాలు మనకు తెలుసు, బాల్యము, మధ్యము, వృద్ధాప్యము. కానీ వచ్చే కాలం, పోయే కాలం, అది కూడా చెప్పాను. మరి ఆపత్కాలమున అంటే కాలాలు ఆయన చేతిలో ఉన్నప్పుడు, మన సమయాలు ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఈ రోజు క్రిస్మస్ సీజన్లో ఉన్న మనము క్రిస్మస్ పాట పాడాలి. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లికి పిలిచారనుకోండి, క్రిస్మస్ పాట పాడకూడదు, వేరే పాట పాడకూడదు, స్తుతి గీతం పాడొచ్చు, లేకపోతే వివాహానికి సంబంధించింది చెప్పాలి. అదే పుట్టినరోజుకి వెళ్ళామనుకోండి, పెళ్లి గురించి చెప్పకూడదు. అంటే మనకి ఆ కాలములో సమయోచితముగా, అంటే సమయానుసారముగా, అంటే పార్టీలు మార్చేది కాదు, మనకి దేవుడు ఇచ్చిన సమయమును. అందుకనే పౌలు ఏమని చెప్తున్నాడు, ఆయా సమయాలను బట్టి అని చెప్తూ, నేను ఆకలితో ఉండే, అది ఆకలి కాలం. అదే విధముగా నేను కడుపు నిండా ఉన్న కాలం ఎరుగుదును, సమస్తము ఉండి సమస్తము లేని జాగరణ. ఈ విధముగా పౌలు తన జీవిత అనుభవంలోని పాఠాలను మనకు రాస్తున్నాడు. మన జీవితంలో ఎల్లకాలం ఒకే కాలం ఎలా ఉంటుంది? విత్తే కాలం, అది ఎదిగే కాలం, కోత కాలం, మళ్ళా తిరిగి సిద్ధపరిచే కాలం. మరి ఈ రోజున నీకు ఇవ్వబడుతున్న సమయములో నెంబర్ 1, నువ్వు పిల్లవాడిగా ఈరోజు మా పిల్లల గురించి నేను ఆలోచిస్తూ, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, కరెక్టే. ఇప్పుడు ఏ కోర్సులో చేయాలన్నా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, వీళ్ళ వయసు ఎంత వస్తుంది, అప్పటికి నా వయసు ఎంత ఉంటుంది, ఆ టైంకి నా చేతులు ఎలా ఉంటాయి నాకు తెలియదు కదా. కనుక 5 సంవత్సరాల తర్వాత నీవు ఏమి కోరుకుంటున్నావో అది ఈరోజు నువ్వు ప్రారంభించాలి. దాని పంచవర్ష ప్రణాళికలు అంటారు. మరి మన గవర్నమెంట్లు 5 సంవత్సరాలు కదా,
అమెరికా 4 సంవత్సరాలే కదా. అంటే ప్రభువునందు ప్రియులారా, నీకివ్వబడిన కాలంలో నీవు ఏమి చేశావు అని ఎవరు అడుగుతారని నేను చెప్పను. ఈ సంవత్సరం క్రిస్మస్ దేవుడు ఇలా అంగీకరించాడు. గత సంవత్సరము ఇది కువైట్ కనుక ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం లేరు. గత కాలం మాతో ఉన్నది లేదు కనుక గత కాలపు సేవ గొల్గోతా గిరి చేర. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇది క్రిస్మస్ కాలము. క్రిస్మస్ కాలంలో ఎలా ఉండాలో, ఎలాంటి వాక్యము నేర్పించాలో మనకి తెలియాలి. ఇదే క్రిస్మస్ కాలంలో ఎవరు చెప్పలేరు నీకు ఆపద రాదు అని. అంటే ఊరంతా పండగ కావచ్చు, కానీ నీ ఒక్కడికి ఏదో ఒక కీడు సంభవించవచ్చు. అంటే ఇది క్రిస్మస్ కాలము, నాకు కీడు కలుగుదు అని కాదు. ఇప్పుడు నెరేషన్ మనం చూసుకుంటే నేటివిటీ సీను, ఆ రోజున యేసుప్రభు వారు పుట్టారు. చాలా చదివాను. నెంబర్ 1, యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన పుట్టాడు అని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవ్వక్కరికి తెలియదు. కానీ ఎవరికి తెలియపరచబడింది, వారు ఏ విధంగా తెలుసుకున్నారు ఆ కాలాల్ని అని చెబితే మనందరికీ తెలుసు. దేవుని దూత ప్రత్యక్షమై గొర్రెల కాపరులకు తెలియచేయబడింది. ఏమని? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి మనం నమ్ముచున్నాం కదా దేవదూతలు. ఆ రోజుల్లోనే ఎందుకున్నా ఈ రోజుల్లో లేవా? ఉన్నారు. కానీ మనము గ్రహించేంత సమయం మనకు లేదు. కనుక ఈ రోజున డిబేట్లు దేనికి జరుగుతున్నాయి? ఈ వాక్యం ఎలాగ చెప్పింది కాదు. నిజంగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, దేవుడు ఎవరి ప్రార్థనలు వింటున్నాడు అని డిబేట్ చేస్తే సిలువ వేయబడిన అనుభవం నీకుందా? కనుక మొట్టమొదట దేవుని దూతల ద్వారా రక్షకుడు జన్మించాడు అని తెలియపరచబడింది. నెంబర్ 2, జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు, వారు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని వచ్చారు. నెంబర్ 2. నెంబర్ 3, లేఖనముల ప్రకారము యూదయ దేశపు బెత్లెహేమా. అంటే లేఖనాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? యాజకుల చేతిలో ఉన్నాయి. అక్కడ ఉన్న ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, మీరు అనుకుంటున్నారా వెళ్ళి చూశారని? ఒక్కళ్ళు వెళ్ళలా, జ్ఞానులు మాత్రమే వెళ్ళారు. దేవుని దేవదూత తిరిగి వారికి ప్రత్యక్షమై మీరు హేరోదు వద్దకు వెళ్ళక వెళ్ళిపోండి. అంటే ఈ జ్ఞానులు ఎప్పుడు వెళ్ళారో తెలుసా? యేసు ప్రభు వారిని యెరూషలేములో 8వ దినమున మరి ఆయన్ని పరిశుద్ధపరచడానికి, సున్నతి చేయడానికి, ప్రతిష్ఠించడానికి తీసుకెళ్లారు కదా. 8వ దినమే 25 ఎందుకు పెట్టారంటే న్యూ ఇయర్ ప్రారంభం అన్నమాట. అంటే అప్పటి వరకు కూడా జ్ఞానులు రాలా. వస్తే యెరూషలేములో యేసు ప్రభుని చంపేసే ఆజ్ఞ ఉంది కనుక రాత్రికి రాత్రి నా కుమారుణ్ణి ఈ ఐగుప్తులో నుండి పిలిచి తిని అని యోసేపుకు దర్శనమిచ్చి ఐగుప్తుకి తీసుకుని వెళ్ళిపోమంటాడు. యేసు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టడానికి మాత్రమే ఆ యొక్క గలిలయ దేశంలోని నజరేతు నుండి యోదయ దేశంలోని బెత్లెహేమునకు వెళ్ళి జన్మనిచ్చినంత వరకు కూడా ఆపద కాలము. ఎప్పుడైతే జ్ఞానులు వెళ్ళిపోయారో యేసు ప్రభుల వారిని మరియా యేసోపు తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అది ఆపద కాలం కదా. ఆపద వచ్చినప్పుడు దాగియుండు, దుష్టులు ప్రబలినప్పుడు నీతిమంతులు దాక్కుంటారు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ తర్వాత నిన్ను చంపజూచిన వారు చనిపోయారు, తిరిగి వెళ్ళమంటే అక్కడికి తిరిగి వెళ్ళడానికి మనసు ఒప్పక తిరిగి గలిలయలోని నజరేతుకు వచ్చి ఆయన నజరేయుడు అనబడెను. నజరేయుడైన యేసు. నజరేయుడు అంటే అన్నీ ఒకసారి చెప్పేస్తే ఎలా కుదురుతుంది? ఇంత గొప్ప వాక్యం. దావీదు పట్టణం బెత్లెహేం ఎందుకయింది? ఇంత గొప్ప వాక్యం. మరి వారికి అడుగడుగునా ఆపద ఎందుకు సంభవించింది? ఎందుకు యేసుప్రభు వారు మెస్సియా పుడుతున్నారు? గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, కానీ యాజకులు రాలా. అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు రాలా. మందిరములో సేవ చేస్తున్న ఏ ఒక్కళ్ళు రాలా. ఈరోజైతే నువ్వు అర్థం చేసుకుంటావు, నీ ఆపద కాలంలో
దేవుడు నిర్ణయించిన వాళ్ళే నీ దగ్గరికి పంపబడతారు. నీ ప్రతి ఒక్క కాలగతులు దేవుని వశంలో ఉన్నది. ఆయన చేతిలో నీ సమయాలున్నవి. మనం ఊరికే పైన కింద అవుతూ ఉంటాం, కానీ ఎంత పైన కింద అయినా కొన్ని పరిస్థితుల్లో అలాగ చేతులెత్తి నిలబడి చూడాల్సిందే తప్ప శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత. మరి ఆపదలు నా మీద, అడుగు దూరంలో మరణము నాకు ముందుంది అని దావీదు చెప్పలగా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చి. నా ప్రాణమా మౌనముగా ఉండు, నా ప్రాణమా ఎందుకు సమస్యలు. నీకు ఆపద పంపినవాడు దేవుడే, తప్పించువాడు దేవుడే, రక్షించువాడు దేవుడే, విడిపించువాడు దేవుడే, హెచ్చించువాడు దేవుడే. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావో లేదో ఆయన చూడడానికి నీ మీదకి అన్నీ పంపుతాడు. కాదు, దుష్టుడు అన్ని పర్మిషన్ తీసుకొని వస్తాడు. మరి యోబు కాలంలో చూస్తే యోబు సంపన్న స్థితి, యోబు దీనస్థితి, యోబు ధన్యస్థితి. అబ్రహాము జీవితంలో చూస్తే ఐగుప్తు ఫరో భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు, అబీమెలెకు శారాను ఎత్తుకెళ్ళిపోయాడు. ఆపద సంభవించి కన్నీటితో ప్రార్థన చేసి, అతడు ప్రవక్త కనుక నీ కొరకు ప్రార్థిస్తాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నీకు ఆపదొచ్చిందా, పైన కింద కూర్చో, ప్రార్థించి దేవునితో గడుపు. ఆపద దాటిపోయే వరకు మౌనంగా ఉంది, ప్రార్థించి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ వీరి జీవితంలో కార్యము చేయమని, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అని, అద్భుత కార్యములు చేసే దేవుడు అని, కృపా సత్య సంపూర్ణుడు అని నా చూడని యేసు నామములో క్రిస్మస్ శుభములతో నింపమని, ఎవరు ఏ ఆపదలో ఉన్నారు, ఎవరు ఏ సహాయం కోసం చూస్తున్నారు, ఎవరు ఏ కష్టకాలంలో ఉన్నారు, కార్యము చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.